మీ పిల్లలు కానీ మీరు కానీ స్మార్ట్ ఫోన్కు అడిక్ట్ అయ్యారా? అయితే జర జాగ్రత్త. అలవాటు మార్చుకోకపోతే తీవ్రమైన సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. గంటల తరబడి మెడ వంచి మరీ ఫోన్ చూసినట్లయితే మెడ పనితీరు దెబ్బతినవచ్చు. తలపైకి ఎత్తే సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోవచ్చు. తాజాగా ఓ 25 ఏళ్ల యువకుడి విషయంలో అదే జరిగింది. జపాన్లోని 25 ఏళ్ల యువకుడు డ్రాఫ్ట్ హెడ్ సిండ్రోమ్తో బాధపడుతున్నట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఫోన్ చూసి చూసి నిరంతరం సాగుతీతకు గురైన అతని మెడ ఎముక, అలాగే స్కార్ టిష్యూ ఏర్పడి వెన్నుపూసలో తీవ్రమైన మార్పులు జరిగినట్లు గుర్తించారు. మెడపై వాపుతో పాటు మెడను కదిలించేందుకు సహకరించే కీళ్లు అతనిలో దెబ్బతిన్నాయి. కండరాలు పూర్తిగా పనిచేయకుండా స్తంభించిపోయాయి. ఈ అరుదైన స్థితిని వైద్య పరిభాషలో డ్రాఫ్ట్ హెడ్ సిండ్రోమ్ DHS గా పిలుస్తారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జపాన్ యువకుడికి ఈ వ్యాధి కొంతకాలంగా ఉంది. అతని కేసును స్టడీ చేసి ఈ పరిస్థితికి దారితీసిన కారణాలను JOS జర్నల్లో కేస్ స్టడీగా ప్రచురించారు. చిన్నతనంలో చురుగ్గా ఉన్న పిల్లాడు టీనేజ్ వయసులో తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడట. సహ విద్యార్థులు బెదిరింపులకు దూరంగా ఒంటరిగా ఫోన్ చూడడం అలవాటు చేసుకున్నాడు. మెడ వంచి గంటల తరబడి ఫోన్ చూడడంతో కొన్నాళ్ళకి మెడలో సమస్య మొదలైంది. తరచుగా గంటల తరబడి ఫోన్లు, ట్యాబులు, కంప్యూటర్లు వంటి వాటిని తల కిందకు వంచి చూసే పరిస్థితి కారణంగా డ్రాఫ్ట్ హెడ్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మస్క్యులర్ డిస్ట్రోఫీ, పార్కిన్సన్స్ లేదా ఇతర న్యూరో మస్కులర్ రుగ్మతలు కూడా రావచ్చు. దీని బారిన పడిన వారు ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. సాధారణ బరువును కూడా కోల్పోతారు. మెడ కండరాల బలహీనత వల్ల తలను సమానంగా ఎత్తే సామర్థ్యాన్ని కోల్పోతారు. డాక్టర్లను సంప్రదిస్తే తగిన వైద్యం అందిస్తారు. ఫిజియోథెరపీ ద్వారా మెడ కండరాల బలాన్ని పెంచే ప్రయత్నం చేస్తారు. తలకు సపోర్టుగా మెడ కండరాలు బలపడే వరకు తాత్కాలికంగా మెడ కాలర్లు ఉపయోగించాల్సి ఉంటుంది. కండరాల బలహీనతను నివారించే మందులు సూచిస్తున్నారు. తీవ్రమైన సందర్భాల్లో మెటల్ రాడ్లు, స్క్రూలు ఉపయోగించి మెడను సవరించే ఆపరేషన్ అవసరం అవుతుంది. ఫోన్ వాడే సమయాన్ని తగ్గించడం, కంప్యూటర్ ముందు కూర్చొనే భంగిమ సరిగ్గా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం.